యముని మహిషపు లోహఘంటలు మబ్బుచాటున ఖనేల్మన్నాయి, నరకలోకపు జాగిలమ్ములు గొలుసు తెంచుకు ఉరికిపడ్డాయి. ఈ యముని మహిషపు లోహగంటలు మబ్బుచాటున ఉరికిపడ్డాయి మనకు తెలుసు. అంటే ఆదివారం లేదు, చెడ్డ రోజు లేదు, మంచి రోజు లేదు, రాత్రి లేదు, పగలు లేదు, యముడి వెంట మోసుకొని తిరుగుతూనే ఉండాలని ఆ మహిషం చాలా కోపంతో ఒకరోజు మబ్బుల్లో నుంచి పోతున్నప్పుడు తల జాడించిందట. ఇది మనకు శ్రీశ్రీ చెప్పాలనుకునే సౌండ్ మనకు అర్థమవుతుంది. అంతకంటే తర్వాత లైన్లో ఏముందంటే నరకలోకపు జాగిలమ్ములు గొలుసు తెంచుకు ఉరికి పడ్డాయి అన్నాడు. మరి ఈ నరకలోకం ఎక్కడిది, జాగిలాలు ఎక్కడిది, ఇక్కడ అవి ఎందుకు ఉరికిపడ్డాయి అనే లోతుల్లోకి పోవాల్సిన అవసరం ఉందని కొన్ని చదువుతూ ఉంటే తెలుస్తుంది. నిజానికి నరకలోకం కూడా ఉంది. గ్రీక్ పురాణాలలో పాపులను లోపలికి తోసి అడ్డంగా జాగిలాలను పెడతారు. బహుముఖీనమైనటువంటి జాగిలాలు, భయంకరమైన రూపం కలిగినటువంటి జాగిలాలు. ఆ జాగిలాలను చూసి పాపులు బయటికి రారుగా, వస్తే అవి కడిచి గీచి పెడతాయని. కానీ ఆ కుక్కలు కూడా ఏమనుకున్నాయంటే అసలు శిక్ష వాళ్ళకి పడుతుందా మనకు పడుతుందా అనుకున్నాయి. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, పండుగ లేదు, పబ్బం లేదు, మనమే ఇక్కడ పాపుల్లాగా శిక్ష అనుభవిస్తున్నామని అనుకున్నాయని, అవి కూడా తిరగబడ్డాయని శ్రీశ్రీ చెప్పాడు అని ఇందులో సౌండ్ని వ్యక్తం చేశారు. ఇట్లా చూసినప్పుడు ఒక్కొక్క వ్యాసంలో చాలా విషయాలని బుదిగుచ్చి, నిజానికి నాకు అదేంటి త్వమేవాహం రాయడంలో ఉన్నటువంటి రీజనింగ్ నేను ఇదివరకు చదవలేదు, చాలా ఆశ్చర్యం అనిపించింది. త్వమేవాహము ఆరుద్ర రాసేటప్పుడు ఏమి జరిగి రాశాను, కారణం ఏంటి అని దాశరథికి ఒక లేఖలో చెప్పాడట. 1948 సంవత్సరం జూలై 10వ తారీఖు కృష్ణాపత్రికలో ఒక వార్త వచ్చింది. నాకా సిగ్గు, నా స్త్రీత్వం ఎప్పుడో పోయింది అనే పతాక శీర్షికతో. రైల్లో పోతూ ఉన్నప్పుడు ఒక స్త్రీ తన గుడ్డలన్నీ ఇప్పేసుకొని మొత్తం నగ్నంగా తయారై నిలబడుతుంది. ఒక పెద్ద ఆయన అంటాడు, ఏంటమ్మా ఒక స్త్రీ వై ఉండి ఇట్లా ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నావు, ఒక స్త్రీత్వం పోతుంది కదా నీది అంటే, నా స్త్రీత్వం ఎప్పుడో పోయింది. రజాకారులు నన్ను ఇంత ఘోరంగా హింసించారు, ఇంత ఘోరంగా చెట్టుకు కట్టేసి 10 రోజులు ఇదే స్థితిలో నిలబెట్టారు అని చెప్తూ ఉంది. ఆ చెప్పడం నుంచి, ఆ వార్త నుంచి పుట్టింది త్వమేవాహం అని ఆరుద్ర చెప్పుకున్నట్టు కూడా చాలా డీటెయిల్డ్గా విశ్లేషణాత్మకంగా చెప్పారు. ఇంకా వడ్డెర చండీదాస్ అనే నవలాకారుడు చాలా ఇష్టం సబ్బన్ లక్ష్మీనారాయణ సార్కు. నేను కరీంనగర్లో పనిచేస్తున్నప్పుడు కూడా వడ్డెర చండీదాస్ గారి గురించి 2-3 సార్లు చెప్పాడు. ఆయనకు వడ్డెర చండీదాస్ కాకుండా వేరే భాషల వాళ్ళు చాలా మంది ఇష్టం. ఠాగూర్ గురించి ఒక సభ పెట్టాడు కరీంనగర్లో. నేను ఆశ్చర్యపోయాను, మీకు ఠాగూర్ సభ పెట్టాలనే ఆలోచన ఎవరికి రాదు మన వాళ్ళకు, అంత ఈజీగా ఎట్లొచ్చింది కరీంనగర్లో అది కూడా అంటే. నాకు ఠాగూర్ పుస్తకాలు చాలా ఇష్టం అని చెప్పారు. అట్లే వడ్డెర చండీదాసు రాసిన అనుక్షణికం కానీ, అంతకు ముందు రాసినటువంటి హిమజ్వాల అనేది ఒక రకమైనటువంటి స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్లో రాసినటువంటి ప్రేమ కథ లాంటిది. కానీ అనుక్షణికం ఒక రాజకీయ నవల. ఆ రాజకీయ నవల గురించి చర్చిస్తూ ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీని వడ్డెర చండీదాస్ ఎట్లా వర్ణించాడో చాలా అద్భుతంగా చెప్పాడు. ఆయన అంటాడట, రూబెన్స్ చిత్రించిన నగ్న సుందరి మెత్తని నిండైన అవయవాల్లోకి శిలాకాఠిన్యతను నింపితే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అంటూ లేకుండా పుట్టడమే నడివయసు స్త్రీలాగా ఉద్భవించి ఆ పట్టున అలా ఉండిపోవడానికి వీలుగా ఉంటే సరిగ్గా ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయ భవనంలా ఉంటుంది. ఆర్ట్స్ కాలేజ్ అని నేను అనుకుంటున్నాను. ఆర్ట్స్ కాలేజీని అంటే పుట్టినప్పుడు చిన్నపిల్లలాగా పుట్టాలి, అట్ట కాకుండా యవ్వనంలోనే పుట్టి యవ్వనంలోనే ఆగిపోయింది, వృద్ధాప్యం రాకుండా కాపాడుకుంటుంది ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పి ఆయన చెప్పాడని. చాలా ఇట్లా చెప్పుకుంటూ పోతే నిజానికి బతుకుపోరు అని బీడీ కార్మికుల జీవితాల గురించి బిఎస్ రాములు గారు రాసినటువంటి నవలలో ఉన్నటువంటి చాలా సజీవమైనటువంటి సంభాషణని చాలా అద్భుతంగా చిత్రించాడు. నిజానికి మనము స్త్రీవాదం అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కానీ 30 ఏళ్ల కింద స్త్రీవాదం అనే మాట రాకముందు రాశాడు. అని ఒక పేద స్త్రీ ఇంకొక పెళ్లి కావాల్సిన అమ్మాయితోటి కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాలి, వాడొచ్చి వాడేమని సంపాదిస్తాడని మనమే సంపాదించాలి, మనం అంట్లు తమ్మాలి, కూలికి పోవాలి, సంపాదించాలి, వాడి ఇంకా తాగుతాడు తంతాడు మనల్ని అని చెప్తూ ఉంటుంది ఇందులో. ఇదంతా చెప్పినటువంటి ఈ వ్యాసమే కాకుండా నిజానికి ఇందులో ఉన్నటువంటి ప్రతి వ్యాసం గురించి మాట్లాడడానికి చాలా అవకాశం ఉన్నటువంటి వ్యాసాలు ఇవి. నిజానికి ఏనుగు నరసింహారెడ్డి లాంటి ఒక జూనియర్ మోస్ట్ కవిని, మామూలు కవిని
ఈ 24 మందిలో కలిపినందుకు నేను సబ్బని లక్ష్మీనారాయణ సార్కు వినమ్రంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా తెలంగాణ రూపాయలు కొంచెం ప్రసిద్ధిలోకి వచ్చింది. రమణాచార్య సార్ చెప్పినట్టు తెలుగులో రుబాయిలను అతి విస్తృతంగా రాసినటువంటి వారు తిరుమల శ్రీనివాసాచార్య గారు. తెలంగాణ రుబాయిలకి ఒక రూపాన్ని స్థిరీకరించడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తిని నేను. నాకు తెలుసు, మూల చుక్క పొడవ శుభమైతది, అమావాస నిశి కూడా శుభమైతది. మూల చుక్క పొడవ శుభమైతది, అమావాస నిశి కూడా శుభమైతది. బలమైన కాంక్షలే నడిపించితే దుర్ముహూర్తము కూడా శుభమైతది అన్నా నేను తెలంగాణ రుబాయిలో. అట్లాంటి రుబాయిలను ఇష్టపడి నన్ను కూడా ఈ గొప్ప గ్రంథంలో చేర్చినందుకు మరొకసారి వినమ్రంగా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ.